ప్రస్తుతం కదిరి ఉన్నటువంటి పరిస్థితుల్లో నిరంతరం ట్రాఫిక్ అంతరాయం జరుగుతుందనేదే మా భావన. మీకు మరింత మంచి చేయాలనేదే మాకు ఉన్నటువంటి ఉద్దేశం. మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టాలని కానీ, లేదంటే ప్రజల మీద కోపం కానీ, లేదా ఆర్టీసీ వాళ్ళ మీద కోపం కానీ మాకు లేదు. ప్రజల మీద భారం మోపేటువంటి కోపం. మనంతకు మనం కొద్దిగా సెల్ఫ్ డిసిప్లిన్ కానీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ, సామాజిక బాధ్యత కానీ అలవరుచుకోవాల్సినటువంటి అవసరం అందరి మీద ఉందని చెప్పేసి ప్రజలు కూడా తెలియజేస్తారు. ఆర్టీసీ బస్ స్టాండ్కి ఒకటి ఉంది. ఏదైతే రైల్వే స్టేషన్ ఉన్నట్టు ఆర్టీసీ బస్సులో కూడా ఒక బస్ స్టేషన్ ఉంది. ఒక అలవాటు చేసుకోండి, కొన్ని రోజుల పాటు ట్రై చేయండి. దీనికి సరిపడా మెకానిజం ఏదైతే ఉందో చిన్న చిన్న కరెక్షన్స్ మా సైడ్ నుంచి కూడా పరిపాలనా పరంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ మీద ఎక్కువ భారం మోపకుండా ఆలోచించే విధానం కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మేము సపోదయంతో అర్థం చేసుకోండి, సహకరించమని చెప్పేసి ప్రజలకు కూడా కోరుతా ఉన్నాం. ఈ రకంగా ఈ పెద్ద వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఊర్లోకి రాకపోవడం వల్ల, బయట నుంచి బయటికే పోవడం వల్ల ఊర్లో వ్యాపారాలు మెరుగుపడతాయి, పర్యావరణం మెరుగుపడుతుంది, యాక్సిడెంట్లు తగ్గుతాయి, ఇతరత్ర ఇబ్బందులు తగ్గుతాయి. కేవలం ప్రయాణికులకి కొద్దిమేర ఆటో ఛార్జెస్ పడతాయని ఒకే ఒక కారణంతోనే మీ సౌలభ్యం కోసం ఆలోచన చేయొద్దని చెప్పేసి వాళ్ళు అప్పీల్ చేస్తా ఉన్నారు. దానికి కావలసినటువంటి సదుపాయాలను కూడా వచ్చే రోజుల్లో కలగజేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాను. మా ఆలోచన స్పష్టంగా ఉంది. మీకు ఊరి బయట ఎక్కడైనా కూడా బస్సులో మీకు ఒక అలైట్నింగ్ పాయింట్ పెట్టేసి ఊర్లోకి రావాల్సినటువంటి ప్రయాణికులకి, బయట పల్లెటూరు నుంచి వచ్చే ఆటోలను కూడా ఊర్లోకి అనుమతించాం. అది మీకే మంచిది. టెంపుల్ ద్వారా ఒక 2 కాకపోతే 3 ఎలక్ట్రిక్ బస్సులు అయినా ప్రొవైడ్ చేసి, ఒకవేళ వాళ్ళ దగ్గర నిధులు ఏమన్నా ఉంటే కూడా ఏదైనా వేరే ఇతరత్ర సౌకర్యాలైనా కూడా మేము తీసుకొచ్చి అందుబాటులోకి బస్సులు తీసుకొచ్చేసి ఉచిత బస్సు ప్రయాణం ఊర్లోకి కల్పించేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇస్తాము. ఇది మా బాధ్యత. ఎక్కడ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని లేవు. మీ మీద భారం ఆర్థిక భారం మోపాలనే ఆలోచనతో లేవు. కాబట్టి సహృదయంతో కొన్ని రోజుల పాటు సహకరించండి. ఒక ప్రయత్నం అంటూ చేస్తే దాని ఫలాలు కానీ, ఫలితాలు కానీ, దుష్ప్రభావాలు కానీ తెలియవస్తాయి. దుష్ప్రభావాల్ని మీ మీద పడకుండా కాపాడే బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి మా మీద నిరంతరం ఉంటుంది. నాయకులుగా రాజకీయాల్లో ఉన్నటువంటి మాకు ఎప్పుడు కూడా ఆ బాధ్యత గురుతర బాధ్యతగానే భావిస్తామని చెప్పేసి కూడా ప్రజలకు అప్పీల్ చేస్తాను. కాబట్టి కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండదు. మా ఆలోచనలో ఒక స్పష్టత ఉంది. మీకు మంచి సదుపాయాలు, మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యతని మేము విస్మరించమని చెప్పేసి కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. దీనికోసం మేము తీసుకునేటువంటి కార్యక్రమంలో అమలైన తర్వాత కూడా ఏదైనా వాస్తవానికి దగ్గరగా నిజమైనటువంటి ఇబ్బందులు ఉంటే మేము కరెక్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాం. కానీ మిమ్మల్ని బలవంతంగా రుద్దమని చెప్పేసి కూడా ప్రజలకు మళ్ళీ తెలియజేస్తాము. మా వంతు ప్రయత్నం ఎప్పుడు కూడా మీకు మంచి సదుపాయాలు కల్పించాలా, మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు కలిగించాలా, ఆర్థికంగా ఎదుగుదలకు మన ప్రతి కార్యక్రమం కూడా తోడ్పాటు అందించే విధంగా, చేయూతను అందించే విధంగానే రూపకల్పన చేయాలనే ఆలోచనతోనే స్పష్టంగా ముందుకు పోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకొని సహకరించమని చెప్పేసి కూడా కోరుతాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.